దావీదు దగ్గరికి ఏ వార్త వచ్చింది అని అంటే, ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ దేశంలో ఏమి రాబోతుంది, నీ దేశంలో కరువు రాబోతుంది. ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడితే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నీ దేశంలో కరువు రాబోతుంది అని చెప్తున్నాడు. తర్వాత రెండోదిగా మనకు కనబడద్దు అక్కడ. ఒకటి కరువు, రెండోది నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకొందువా. రెండోది ఏంటి, శత్రువుల ఎదుట, నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటు. అది అంటే మొదటిగా నీ దేశానికి కరువు రాబోతుంది. రెండోదిగా చూస్తే నీ దేశానికో నీకో శత్రు తరం పోతున్నాడు, శత్రువు నీ దేశానికి రాబోతున్నాడు, లేదా నీ ఇంటి మీదకి రాబోతున్నాడు, నీ దేశానికి శత్రువు రాబోతున్నాడు. ఇది రెండోది. మూడోదిగా చూస్తే నీ దేశం ముందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా. అది మరి రాజు కదా, రాజుగారి దగ్గరికే వస్తుంది ఆ వర్తమానం, రాజుగారి దగ్గరికే వర్తమానం వస్తుంది. రాజుగారు ఏం చేశారు అవన్నీ మనకు అనవసరం. కానీ రాజుగారి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి నీ దేశం పైకి 3, ఒకటి కరువు, రెండోది శత్రువు బాధ, మూడోది రోగాలు, తెగుళ్ళు చేత మరణం పొంచి ఉంది. ఈ మూడిట్ని తీసుకొచ్చి దగ్గర పెట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటున్నాడు. వచ్చి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏమ్మా, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త అందుకే చూడండి, సమూయేలు ఒకరోజు దావీదున్న ప్రాంతానికి వెళుతున్నప్పుడట, అక్కడున్న ఆ గవిని దగ్గర కూర్చున్న వారు అందరూ గబగబా లేచి నిలబడి సమాధానంగా వస్తున్నావా అంటున్నారు. అంటే ప్రవక్త ఆ దేశంలో అడుగు పెడుతున్నాడు, ఆ ప్రాంతంలో అడుగు పెడుతున్నాడు అని అంటే కీడన్నా జరుగుతుంది, మేలన్నా. ఆ కుటుంబీకులు, ఆ ప్రాంత ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రవక్త ఏం మోసుకొస్తున్నాడు అంటే ఆశీర్వాదం మోసుకొస్తున్నాడు, దీవెన మోసుకొస్తున్నాడు, స్వస్థత మోసుకొస్తున్నాడు. అదే ఆ ఇంటి వారు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ దేవుడికి ఆయాస్కరంగా దుఃఖకరంగా ఏదైనా పాపం చేస్తే ప్రవక్త ద్వారా ఏమి రాబోతుంది, కీడు రాబోతుంది. అందుకని అక్కడున్న ఆ ప్రజలందరూ లేచి నిలబడి వణుకుపోతూ అంటున్నారు, అమ్మో సమాధానంగానే వస్తున్నావా, మా దేశంలో లేకపోతే మా ప్రాంతంలో మా గ్రామంలో ఏమన్నా పొరపాటు జరిగిందా, దేవుడు నీకు ఏదైనా బయలుపరిచాడా, మా ప్రాంతానికి ఏమైనా కీడు రాబోతుందా అని అందరూ లేచిపోయి వణుకుపోతున్నారంట. అప్పుడు ఆయన అంటున్నాడు, నానా కీడు రావాలి, శ్రమలు రావాలి, కానీ మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఒక మంచి ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఆ ప్రార్థనా పరుడు ద్వారా కీడు సైతం దేవుడు మేలుగా మార్చేస్తున్నాడు. ఆ ప్రార్థనా పరుడు వెతుక్కుంటూ నేను వస్తున్నాను, కాబట్టి మీకు అంతా క్షేమమే. నాతో పాటు కూడా రండి, ఆ ప్రార్థనా పరుడు ఎవరో మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా మరుగై ప్రార్థన చేస్తున్నాడు, మీ గ్రామం కోసం అతను ప్రార్థన చేస్తున్నాడు, దేశం కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. 7 మార్లు నా సన్నిధిలో మోకాళ్ళు నిదిగో మీ అందరి కోసం కన్నీరు కాచి ఒక కన్నీటి ప్రార్థన యోధుడు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి నేను వస్తున్నాను. ఆ ప్రార్థన యోధుడు మీరు కూడా చూద్దరు కానీ రండి అని తీసుకుని వెళ్తున్నాడు. ఒక ప్రవక్త వచ్చి 3 పక్కన పెట్టి ఏది కావాలో కోరుకుంటే అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏది తీసుకోవాలి, 7 సంవత్సరాల కరువా, ఏది తీసుకోవాలి, 3 నెలలు శత్రు చేత తరంబడమా, ఏది తీసుకోవాలి, 3 రోజులు భయంకరమైన రోగాలు. అంటే రోగం వచ్చినట్టు ఇంక మనిషి సావడమే, కరోనా కంటే డేంజర్ రోగం అక్కడ. 3 నీకు ఏం కావాలి త్వరగా సెలెక్ట్ చేయ, దేవుడు పంపించాడు, మరలా నేను దేవుడికి వెళ్ళి సమాధానం చెప్పాలి, ప్రార్థన సమయం అయిపోతుంది, త్వరగా తీసుకో, త్వరగా చెప్పు అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదికి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను. ఏ చిక్కు చెప్పండి, ఏ చిక్కు? గొప్ప చిక్కుల్లో ఉన్నాను. చిక్కుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడే చేసేదే విజ్ఞాపన. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. చిక్కులో ఉన్నాను, బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు, నాకు ఏమీ ఆలోచన రావట్లేదు అంటూ తర్వాత చదవండి. యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా కానీ గాదుతో అనెను. చూడండి, శత్రువు చేతిలో పడే కంటే ఆ కరువు కాటకాల్లో పడే కంటే మొత్తం మీద నేను చిక్కుల్లో ఉన్నాను, ఏదేమైనా ఇంకా దేవుడి చేతిలో పడతానని చెప్పి మొత్తం మీద 3 7 సంవత్సరాల కరువుకు కానీ 3 నెలలు శత్రువు తరవడానికి కానీ ఒప్పుకోకుండా చివరిగా వచ్చిన 3 రోజుల రోగాలకి సరేనయ్యా అని ఒప్పుకున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఒప్పుకోవాలి అక్కడ, అంతే. 3 రోజులు ఆ రోగానికి ఒప్పుకుంటే జరిగింది ఏంటో తెలుసా? చదవండి అన్నమాట. అందుకు యెహోవా
అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగుళ్ళు రప్పించగా, ఎవరి మీదకి చెప్పండి, ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి, ప్రజల మీదకి దేవుడు ఉగ్రత దిగొచ్చి తెగుళ్ళ రూపంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి తెగుళ్ళ రూపంలో దేవుడు ఉగ్రత దిగొచ్చేసిందంటండి. అక్కడ జరిగిన పొరపాట్లు బట్టి, వాళ్ళు చేసిన అపరాధాన్ని బట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. అందుకని తెగుళ్ళ రూపంలో దేవుడు ఉగ్రత అక్కడ దిగి వచ్చినప్పుడు ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజుల్లో జరిగింది ఏంటి అక్కడ చదవండి. ఆ దినము చదవండి, నా వైపు చూడాలి. ఆ దినము ఉదయం మొదలుకొని, తెగుళ్ళు ప్రారంభించబడిన ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు జరుగుచుండెను. సాయంకాల సమయం వరకు ఏం జరిగింది అక్కడ చెప్పండి? తెగుళ్ళు చేత, తెగుళ్ళు వచ్చిందా లేదా? చనిపోతున్నారు. చదవండి. అందుచేత దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. చాలు. ఎన్ని రోజుల్లో? 3 రోజులు ఇంకా పూర్తి కూడా కాలేదు. 3 రోజులు ఇంకా పూర్తి కూడా కాలేదు. దావీదు ప్రాణం విలవిల్లాడిపోతుంది. దేశంలో వింతైన రోగాలు, ప్రజలు చనిపోతున్నారు, ఎక్కడ చూసినా చనిపోతున్నారు. ఆ దేశంలోనంట ఇంచుమించు 3 రోజులు ఇంకా పూర్తి కాకుండానే 70,000 మంది ఆ వింతైన రోగాలతో చనిపోయారట. చనిపోగానే ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. చదవండి అన్నమాట. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపము నొంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత మోబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర నుండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడు. చూడండి, నాశనము చేసిన దూతను కనుగొని అంటే ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన అని రాయబడింది, కానీ ప్రార్థన ముగించేటప్పటికి విజ్ఞాపన అని రాయబడి ఉంటుంది. ఇక ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. తన మనసంతా తన ఇంటికైతే ఆ తెగులు రాలేదు, తనకి ఆ రోగం రాలేదు, కానీ అందరూ తన దేశంలో 70,000 మంది చనిపోయేటప్పటికి వేదంతో, దుఃఖంతో అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అయ్యా పలానా వాళ్ళు చనిపోయారు, పలానా వారు చనిపోయారు, పలానా దేశంలో ఎన్ని చావాలి, పలానా దేశంలో కూడా ఈ రోగం వ్యాపించేసింది, పలానా దేశంలో ఈ రోగం వ్యాపించేసింది అనగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దూతను ఎలా కనుగొనగలం? నాశనం చేసిన దూతను ఎలా కనుగొన్నాడు? అతను ప్రార్థనాపరుడు. 7 మార్లు ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు. ఇక ప్రార్థన చేస్తానన్నాడు. వీరు చెప్తున్నారు, అయ్యా అదిగో వారు చనిపోయారు, వీరు చనిపోయారు, ఆ రోగం అదిగో ఆ దేశానికి వచ్చేసింది, ఈ దేశానికి వచ్చేసింది అని చెప్తుంటే వేదనతో, దుఃఖంతో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ దూత నాశనం చేస్తుందో ఆ దూతను కనుగొని అతను ఏం చేస్తున్నాడట? నాశనము చేసే దూతను కనుగొని యెహోవాకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. చదవండి అన్నమాట. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి. 18వ వచనం చదవండి. ఈ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, చాలు ప్రార్థన చేస్తూ, ప్రభా గొర్రెలు వంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారయ్యా, పాపం నేను చేశాను, ఒకవేళ శిక్ష ఏదన్నా ఉంటే నా మీదకి రాని, కానీ ఎవరికి శిక్ష, ఇక మరణం నుంచి ఆపయ్యా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఒక దేశానికి, ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి ఇది వ్యాధి వ్యాపించేస్తుంది. ఒక ఇంటికి వస్తే ఇంకొక ఇంటికి ఆ వ్యాధి వ్యాపిస్తుంది. దయచేసి క్షమించయ్యా అని దేవుడు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుంటే వెంటనే ఏ ప్రవక్త ద్వారా అయితే ముందుగా ప్రవచనం వచ్చి ఇలా జరుగుతుందని చెప్పాడు, మరలా అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటండి. అదే ప్రవక్తతో మాట్లాడితే ఆ దినమున ప్రవక్త దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి మోబీసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, అదే ఆ తెగుళ్ళు ఆగాలి అని అంటే ఎక్కడ కట్టాలి బలిపీఠం? ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు. ఎక్కడైతే ఆ దూత దిగుందో అక్కడ నువ్వేం చేయాలంటే యెహోవాకు ఒక బలిపీఠాన్ని దేవుడు చెప్తున్నాడు. ఆ తెగుళ్ళు ఆగాలంటే బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఆ తెగుళ్ళు ఆగాలంటే, దేవుడిని శాంతిపరచాలంటే, దేవుడు నీ ద్వారా సంతోషించాలంటే అక్కడ ఒక బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే గతంలో కూడా చెప్పాను, ప్రార్థన.
అక్కడ ఒక బలిపీఠం నువ్వు కట్టాలి అని చెప్తే చదవండి. బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. చూడండి, ఆలస్యం చేయకుండా వెళ్ళాడు, ఆ ప్లేస్ తీసుకున్నాడు, అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడు? అక్కడ విజ్ఞాపన చేశాడు. అక్కడి నుంచి చదవండి 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. చాలు చాలు చాలు, 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు అక్కడ? అంటే ఇప్పుడు తన కోసం తను చేసుకునేది కదా విజ్ఞాపన అంటే. మరలా ఏంటి? ఇప్పుడు దేశం కొరకు, దేశం అంతా పాడైపోతుంది, నష్టమైపోతుంది, తెగుళ్ళ చేత అందరూ మరణమైపోతున్నారు. అందరు క్షేమాభివృద్ధి కోసం చేసేది ఏది అని అంటే విజ్ఞాపన. హల్లెలూయా. బలులు అర్పించి చేయవలసిందంతా చేసి దేశం కొరకు దావీదు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయగా వెంటనే ఆ విజ్ఞాపన, దావీదు చేసిన విజ్ఞాపన ఆలకించి ఇశ్రాయేల్లోంచి ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి అంట. 2 చేతులు పైకెత్తి. ఆ రోగం ఆగిపోయింది, ఆ శ్రమ ఆగిపోయింది, ఆ కష్టం ఆగిపోయింది. ఎవరి ప్రార్థన, ఎవరి విజ్ఞాపన అంటే దావీదు చేసిన విజ్ఞాపన ద్వారా ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి. అందరికీ మరలా క్షేమాభివృద్ధి కలిగింది. మళ్ళీ చెప్తున్నాను, మన కోసం మనం చేసుకునేది ప్రార్థన, అందరి కోసం చేసేది విజ్ఞాపన. ఇక్కడ అందుకే చూడండి, అందరి కోసం చేశాడు. ఎప్పుడైతే ఈ విజ్ఞాపన చేశాడో వెంటనే ఆ తెగుళ్ళన్నీ ఆగిపోయినాయి. హలమైన మాట. ఎవరి కార్యాల ముందు జరుగుతున్నాయి చెప్పండి? మీకు మేలు జరుగునట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు ముందుగా ఎవరికి మేలు జరిగింది? విజ్ఞాపన ఎవరి కోసం చేస్తారు? వాళ్ళకా? చెప్పండి. చేసిన అతనికి మొట్టమొదటిగా మేలు జరుగుతుంది.